కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నవాపేట గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 10 లక్షల రూపాయలతో నిర్మించిన రజక సంఘం మరియు 10 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇక ముది మాణిక్యంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ప్రారంభించారు. మండల కేంద్రంలో శుక్రవారం సభలో భాగంగా అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఇక 12 లక్షలతో అంగన్వాడీ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. గర్భిణీ మహిళలకు శ్రీమంత కార్యక్రమాన్ని కలెక్టర్ పమేల సత్పతితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వేడి పదార్థాలు కరిగి క్యాన్సర్కు కారణమవుతున్నాయి. ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి హోటల్లో స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, ఆర్టీఓ మహేష్, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ పొలిశెట్టి శివయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభల ఎవరెవరికి లేవో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు అయింది. 2 లక్షల కుటుంబ పరంగా కానూలు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు. ఇక్కడ ఈ మండలంలో మొత్తం రాష్ట్రంలో 4 లక్షల మందికి కుటుంబం గ్రూపింగ్ కానోళ్ళు ఉన్నారు. రేషన్ కార్డుతో సహా అందరు అయినోళ్ళకి వచ్చినాయి. ఆ 2 లక్షలకు సంబంధించి కూడా రేపు మహబూబ్నగర్ రైతు సదస్సు అయితే ఉంది. రేపు నుంచి షురు అయిపోయి వాళ్ళందరూ కూడా పేమెంట్ అవుతుంది. ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం. టీసీ బస్సుల్లో కొన్ని బస్సులు వేస్తున్నాం, కొత్త బస్సులు వస్తున్నాయి. అవి కూడా మండల మహిళా సమైక్యల ద్వారానే బస్సులు కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం ఇవాళ మీ అందరి అవసరం కొరకు. అట్లనే స్త్రీ శక్తి పేరు మీద కూడా మహిళలకు అనేక కార్యక్రమాలు, మహిళలకు కూడా ఒక పథకం అందే విధంగా ఏదో ఒకటి ప్రభుత్వం మహిళలకు అనేక రకాలుగా ఆర్థికంగా పెంచే కార్యక్రమం జరుగుతుంది. దాన్ని కూడా ఉపయోగించాలని కోరుతూ ప్లాస్టిక్ వాడకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ప్లాస్టిక్ వాడితే ఏమైతుంది, మేము తెలియకుండానే ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో పెళ్లిళ్ళలో పోగానే వేడి వేడి అన్నం వేస్తాం, అలా ప్లాస్టిక్ కరిగి తెలియకుండానే మనకు క్యాన్సర్ వస్తుంది, మన కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి, 30 ఏళ్ళకి గుండెపోట చచ్చిపోతున్నారు. అవుతున్నాయా లేదా? ప్రతి ఊర్లో స్టీల్ బ్యాంక్ పెట్టియడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను నేను. అంటే ప్రతి ఊర్లో 500 స్టీల్ ప్లేట్లు పెడితే వాళ్ళు ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా ప్లేట్లు గ్రామ పంచాయతీ నుంచి తీసుకొని, అంటే స్టీల్ అన్నం ప్లేట్లే కాదు, చాయ్ గిలాసాలు కావచ్చు, మంచినీళ్ళ గిలాసాలు కావచ్చు, అన్నం వడ్డించేటువంటి వస్తువులు కావచ్చు, అన్ని స్టీల్ పెట్టినట్టయితే ప్లాస్టిక్ బంద్ అవుతుంది. హోటల్ ఎన్ని అన్ని హోటళ్లలో కూడా అంటే ఆలోచన చేస్తున్నా, కొద్ది అమలు ఆలస్యమైంది. మొత్తానికి 1 నెల 2 నెలల 3 నెలలను హుస్నాబాద్ నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకుండా అన్ని హోటళ్లలో స్టీల్ గ్లాసులు ఉండాలి, అన్ని ఊర్లలో స్టీల్ ప్లేట్లు గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉండాలి. ఆ ఊర్లో ఫంక్షన్ అయితే స్టీల్ ప్లేట్లనే భోజనం చేసే విధంగా మీరు కూడా శుక్రవారం సభలో ఒక తీర్మానాలు చెప్పింది. నేనైతే నా కార్లో కూడా స్టీల్ ప్లేట్ పెట్టుకుంటే ఏడికైనా ప్లాస్టిక్ ప్లేట్ పెడతారు. కాబట్టి వీళ్ళు అందరూ తెలిసి మా వాళ్ళకు రోజైతే ఇంటికాడ తినలేను, ఎన్నో ఇట్లా వేరే కాడ తినాలి. వాళ్ళు ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చి పెడితే నేను చెప్పిన సాగర్కి ఉపాసం ఎండ పెట్టుకుంటున్నా కానీ ఆ ప్లాస్టిక్ ప్లేట్ అయితే తింటలేదు. నేను అట్లా గట్టిగా ప్రమాణం చేసుకున్నా. మీరు కూడా చేస్తారా? పక్కా. చిన్న పిల్లల కోసం యూనిఫామ్లు తయారు చేశాము. వాళ్ళకి ఈరోజు గౌరవ మంత్రి గారు సమయం తీసుకొని మనం ఈరోజు వారు ఆధ్వర్యంలో యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాము. మన జిల్లాల వాటికి చూస్తే 777 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో సుమారు 8500 చిన్న పిల్లలు స్కూలింగ్కి వెళ్తారు. ప్రీ ప్రైమరీ స్కూలింగ్ అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ కేంద్రం అంటే ఇంతకుముందు ఒక గుడ్డు పాలు మాత్రమే అని తల్లులకి తెలిసే ఉంటే, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనము ఎన్నో రకాలు అంగన్వాడీ టీచర్స్ కూడా వాళ్ళకి ఒక టీచర్ అనేది, ఒక అధ్యాపిక అనేది ఒక గుర్తింపు వచ్చింది. వారు కూడా స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో పోయి ట్రైనింగ్ తీసుకున్నారు. దానికోసం ట్రైనింగ్ మాన్యువల్ కానీ ప్రత్యేకంగా స్ట్రక్చర్డ్గా చాలా సిలబస్ కూడా పిల్లల కోసం తయారు చేయడం జరిగింది. ఈరోజు పిల్లలు ఎంత మంచి సిలబస్ని, అంత మంచి టీచింగ్ని మన ప్రీ ప్రైమరీ స్కూల్స్లో తీసుకుంటూనే ఉన్నారు. సో ఎక్కడ లేని విధంగా, ఏ స్టేట్లో లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము చిన్న పిల్లలకి అంటే ఏ విధంగా కార్పొరేట్ స్కూల్లో నర్సరీ కానీ క్రష్ ఉంటుంది, ఆ విధంగా మనము దానికి అనుకూలంగా మనము శిక్షకని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాము.